భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 22/8/2024 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస కృష్ణపక్ష తదియ గురువారం తదియ సాయంత్రం 5:57 వరకు ఉత్తరాభాద నక్షత్రం తెల్లవారుజామున 3:16 వరకు వర్జ్యం మధ్యాహ్నం 1:52 నుండి 3:31 వరకు దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 9:57 నుండి 10:48 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:59 నుండి 3:49 వరకు సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:26 అమృతగడి రాత్రి 10:48 నుండి 12:07 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం ఈరోజు శుభ సమయం లేదు ధృతియోగం సాయంత్రం 6:41 వని ఉదయం 7:09 విష్టి సాయంత్రం 5:57 అలాగే భవ తెల్లవారు 4:43 ప్రదోష సంకష్టహర చతుర్థి రోజు గణపతిని విశేషంగా మన విఘ్నాలు తొలగడం కోసం విశేషంగా ఆరాధన చేయడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది తదియా గురువారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంది ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా చాలా బాగుంది అని చెప్పబడుతూ ఈరోజు చక్కగా మనకి విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మహాతపః ఓం మహాతపసే నమః గొప్పదైన తపస్సు గలవాడిన భావార్థం తపస్సు అనగా జ్ఞాన ఐశ్వర్య ప్రతాపములు అనబడును ఈ మూడు కలిగినటువంటి వాడే మహాతపః అనబడును యస్య జ్ఞానమయం తపః అని మాండూకోపనిషత్తులో చెప్పబడినట్లుగా వీని పరమాత్మ యొక్క తపస్సు జ్ఞానరూపమైనది అని శృతి కూడా చెప్పింది అంతేకాదయ్యా సర్వగ సర్వ విద్వానో విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదాంవింగో వేదాంగో వేదవిత్తమ అని మనకి చెప్పడం కూడా జరిగింది కనుక మహాతపస్సు అంటే కనుక జ్ఞాన ఐశ్వర్య ప్రతాపము కలిగినటువంటి వాడు కనుక పరమాత్మని మహాతపః అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.